ఓం గం గణపతయే నమః. ఓం నృసింహస్వామినే నమో నమః. హరి ఓం. ఓం అగ్నిర్మూర్ధాదివ గగుత్పతి పృథివ్యా అయం అపాగుం రేతాగుం సిజిన్వతి. ఓం అంగారకగ్రహదేవతాయే నమః. కుజగ్రహదేవతాయే నమః. ఓం వజ్రనఖాయ విద్మహే తీష్ట్రదగ్దుష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. శ్రీ జ్వాలా నరసింహస్వామినే నమో నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా కుజగ్రహ అనుగ్రహము కలిగి ఆయన ద్వారా కలిగేటటువంటి కోపావేశాలు, లేనిపోని విరోధాలు, ప్రమాదాలు, అవసరం లేనటువంటి అప్పులు, కోర్టు వ్యవహారాదులు, అట్లాగే వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు, విఘ్నాలు, దాంపత్య విచ్ఛిన్న దోషాలు, సంతాన దోషాలు, ఇవన్నీ కూడా కుజుని యొక్క ప్రతికూల ప్రభావము చేత ఎవరి జాతకాలలో అయితే వారు పుట్టిన సమయానికి లగ్నాతు, చంద్రలగ్నాతు, అట్లాగే శుక్రుడి యొక్క లగ్నాతు ఈ కుజగ్రహము ఒక్కొక్క ప్రదేశంలో ఉండటం చేత కలిగేటటువంటి కుజదోష ప్రభావము, అలాగే కుజునికి రాహుతో కానీ కేతువుతో కానీ ఏ విధమైనటువంటి సంబంధము కలిగినప్పటికీ, అంటే దృష్టి సంబంధము, నక్షత్ర సంబంధము, ఒకే రాశిలో కలిసి ఉన్నటువంటి సంబంధము వలన కలిగేటటువంటి సర్పగ్రహ దోషాలు, పితృమాతృ శాప దోషాలు అన్నీ కూడా తొలగిపోయి, మరి ఇప్పుడు కుజుడున్నటువంటి మారినటువంటి రాశి ప్రకారము కుజుడు ఈ 28వ తేదీన, జూలై 28వ తేదీ 2025వ సంవత్సరము మరి మిత్రరాశి అయినటువంటి సింహరాశిలోంచి మిత్రుడైనటువంటి కేతువుతో కలిసి ఉన్నటువంటి కుజుడు కొన్ని రాశుల వారికి ఇప్పుడు అన్ని రకాల ఇబ్బందులని కలుగజేసినప్పటికీ ఇప్పుడు కన్యారాశి శత్రురాశిలోకి ఆయన ప్రవేశిస్తున్న ఈ సందర్భంలో మరి కుజగ్రహ అధిష్టాన దేవత మొన్నటి వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే కన్యారాశికి అధిపతి అయినటువంటి బుధగ్రహము కాబట్టి ఈ బుధగ్రహ రాశిలోకి, భూతత్వపు రాశిలోకి ఈ కుజుడు ప్రవేశించడం చేత సాధ్యమైనంత వరకు ఎవరైతే ఇన్ని రకాల సమస్యలు, ఇబ్బందులు పడుతున్నారో వారందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామి కానీ, ముఖ్యంగా జ్వాలా నరసింహస్వామిని కానీ ఏదో రకంగా ప్రదక్షిణ రూపంలో కానీ, లేకపోతే స్వామివారిని దర్శించి మరి నేత్ర రూపకంతో కానీ, లేదా ఓం జ్వాలా నరసింహస్వామినే నమః అనేటటువంటి మంత్రాన్ని లోపల ఉచ్చరించుకుంటూ ఉండటం చేత వారికి కలిగేటటువంటి కుజగ్రహ ప్రతికూలతలు, బాధలు, ఇబ్బందులు తొలగిపోయి మరి ఈ యొక్క కన్యారాశి అనేటటువంటిది మామూలుగా మన యొక్క జ్యోతిష్య శాస్త్రంలో, భచక్రంలో, అంతరిక్షంలో మేషరాశి నుంచి 6వ రాశిగా చెప్పబడుతోంది. అంటే క్రయ విక్రయాదులలో విక్రయ అనుభూతిని కలుగజేస్తూ ఉంటుంది. అంటే ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన విషయాలలో అమ్మటాన్ని తెలియజేసేటటువంటి పరిస్థితిని కలుగజేస్తుంది. మరి అట్లాగే ఈ యొక్క 6వ రాశి ముఖ్యంగా శత్రువులని, రోగాలని, అట్లాగే రుణాలని అంటే అప్పులని కూడా వృద్ధి చేసేటటువంటి స్థానముగా చెప్పబడుతోంది శాస్త్రరీత్యా. అయితే దీంట్లో మరలా పాజిటివ్గా సేవక అంటే వృత్తి స్థానము, మరి ప్రతి మనిషి బతకటానికి ఏదో ఒక వృత్తిని ఎంచుకోవాలి, లేదా ఎవరో ఒకరి దగ్గర సేవ చేసుకుంటూ బతకాలి. దాన్నే వృత్తి స్థానముగా కూడా చెప్తారు. అట్లాగే ఏ మనిషి అయినా సరే, ఎవరినైనా సరే ఎదిరించాలన్నా, అట్లాగే చదువుకునేటటువంటి విద్యార్థులు ఎవరైనా సరే వ్రాత పరీక్షలు కానీ, ఓరల్ పరీక్షలు కానీ, అంటే మాట్లాడటం ద్వారా, వాదన చేయటం ద్వారా, ముఖ్యంగా లాయర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మరి ఎవరైనా కానీ ఈ యొక్క 6వ స్థానములో ఉన్నటువంటి గ్రహాలను బట్టి వారి యొక్క పరిస్థితులు ఆధారపడి ఉంటాయి. అంటే ఆ యొక్క వృత్తిలో అనుకూలతలు, వృద్ధి, రాసేటటువంటి ఎగ్జామ్సు, లేకపోతే ఇంటర్వ్యూల్లో విజయం సాధించాలన్నా కూడా చివరికి గర్భవతులు ప్రసవించే సమయంలో కూడా ఈ 6వ భావము చాలా చాలా ముఖ్యమైనటువంటి పరిగణనలోకి తీసుకునేటటువంటి స్థానముగా, భావముగా చెప్పబడుతోంది శాస్త్రరీత్యా.
మరి మరి ఈ యొక్క ఆరోభావము కన్యారాశి అవటం ద్వారా మేనమామలని సూచిస్తుంది, వాళ్ళతో తగవులని సూచిస్తుంది, విరోధాలని ప్రమాదాలని సూచిస్తుంది. అట్లాగే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దానికి మందు ఉండాలి కాబట్టి ఇది ఔషధాలని, ఆరో స్థానము, అట్లాగే డాక్టర్స్ని అంటే వైద్యులని సూచించేటటువంటి స్థానము. అంటే ఔషధ మూలికలు లేకపోతే డ్రగ్స్ అంటాం, అంటే మన యొక్క మందులు, అది శరీరానికి ఏ ఇబ్బంది కలిగినా వేసుకునేటటువంటి మందులుగా ఈ యొక్క ఆరో స్థానాన్ని దానికి ప్రతీకగా చెప్తూ ఉంటారు. మరి ఇటు మంచి చెడు ఇన్ని భూతత్వపు రాశి అయినటువంటి కన్యారాశిలో ఇన్ని భావాలు సమకూర్చుకున్నటువంటి రాశిలోకి అఖండుడైనటువంటి కోపావేశము అధికంగా ఉన్నటువంటి దేనికైనా సిద్ధమే అనేటటువంటి సేనాధిపత్యం కలిగినటువంటి వాడు, గ్రహాలన్నిటిలో కూడా సేనాధిపతి ఈ యొక్క కుజుడు, అలాగే మంగళుడు అని కూడా అంటారు. ఈయన భౌముడు, భూమి యొక్క పుత్రుడు, విష్ణుదేవుడి యొక్క అంశ. అందుకనే జ్వాలా నరసింహస్వామి, జ్వాల అంటే అగ్ని. కుజుడు మేషరాశికి వృశ్చిక రాశికి అధిపతి, అంటే ఒకటవ 8వ స్థానానికి అధిపతి. వాళ్ళ లోపల కొంతమందికి ఏమున్నాయో కూడా బయట వాళ్ళకి తెలియనివ్వరు. అంత కోపావేశాలు ఉన్నప్పటికీ కూడా అణుచుకునే స్వభావం వీళ్ళకు ఉంటుంది. ధైర్యం ఎక్కువ ఉంటుంది, పరాక్రమం ఎక్కువ ఉంటుంది. అట్లాగే అందరికన్నా నేనే ముందంజ ఉంటాను అనేటటువంటి శక్తి సంపన్నుడు ఎవరయ్యా అంటే ఈ కుజుడు. అందుకనే కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సేనాధిపతి నాయకుడు దేవతలందరికీ కూడా. అందుకనే కుజదోషాలు ఉన్న వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తాడు. అయితే ఇప్పుడు కుజుడు బుధరాశిలో ఉండటం ద్వారా జ్వాలా నరసింహస్వామిని ఆరాధించటం లేదా లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించటం, దేవాలయాలకు వెళ్ళటం ద్వారా చక్కటి యోగాన్ని, కుజుడు యొక్క శక్తి విపరీతంగా ఉన్నట్లయితే తగ్గేటటువంటి పరిస్థితుల్ని కనిపిస్తాయి. అట్లాగే మనకి ఈ కుజుడు జూలై 28వ తేదీ నుండి ప్రారంభమై మరలా సెప్టెంబరు 12వ తారీఖు వరకు కూడా 47 రోజులు ఈ రాశిలో 3 నక్షత్రాలలో తను మారుతూ ఎన్నో ప్రతికూలతలు, అనుకూలతలు కలుగు చేస్తూ ఉంటాడు కొంతమంది రాశుల వారికి. ముఖ్యంగా మరి కన్యారాశిలో ఏమేమి ఉంటాయి నక్షత్రాలు అంటే మనకి ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, అట్లాగే హస్తా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రము కుజుడి యొక్క సొంత నక్షత్రము 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాల యొక్క సమూహము. కుజుడికి మిత్రులైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా రవి మిత్రుడే, చంద్రుడు మిత్రుడే, కుజుడు సొంత నక్షత్రము కూడా ఆయనది అక్కడే ఉంది కాబట్టి మరి 3 నక్షత్రాలలో ఆయన దాదాపుగా జూలై 28 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు కూడా సాధ్యమైనంత వరకు 16 రోజులు సూర్య భగవానుడి యొక్క నక్షత్రంలో ఉంటాడు, మిత్ర నక్షత్రంలో. మరి ఈ సూర్యుడు అటు క్రీడలు, ఈ కుజుడు క్రీడల్ని ఆస్వాదిస్తాడు. క్రీడారంగానికి అధిష్టాన గ్రహం ఎవరయ్యా అంటే కుజుడని చెప్పుకోవచ్చు. మేషరాశి నుంచి 5వ స్థానం అయినటువంటి సింహరాశికి అధిపతి అయినటువంటి రవి మరి విజయాల్ని సాధిస్తాడు. అట్లాగే కుజుడు రోగకారకుడు, సమస్త రోగాలని వృద్ధి చేసేటటువంటి వాడు, ఇబ్బందులను పెట్టేవాడు, శత్రువులను ఇబ్బంది పెట్టేవాడు, అట్లాగే రుణాలని పెంచేటటువంటి వాడు. మరి ఇటువంటి వాడికి 5వ భావం అయినటువంటి రవితో సత్సంబంధం వలన ఈ 16 రోజుల్లో కూడా ఆగస్టు 12వ తేదీ వరకు కూడా ఈ రవి యొక్క ప్రభావము కొంతమంది రాశులకు ఉన్నటువంటి రాశుల్ని బట్టి ఆయన ఈ శత్రు రోగ రుణ వృద్ధిని తగ్గించేటటువంటి శక్తిని ప్రసాదిస్తాడు కుజ భగవానుడు రవి నక్షత్రంలో ఉండటం ద్వారా. ఆ తదుపరి దాదాపుగా కుజుడు 21 రోజులు హస్తా నక్షత్రము చంద్ర నక్షత్రంలో 4 పాదాల్లో సంచరిస్తూ ఉంటాడు ఈ కన్యారాశిలో. చంద్రుడు మేషం నుంచి 4వ స్థానం అంటే మాతృస్థానము, అట్లాగే వాహన స్థానము, ఉద్యోగ స్థానము, అన్ని రకాల కంఫర్ట్నెస్ని, మానసిక చర్యలని ప్రసాదించేవాడు ఈ చంద్రుడు. మరి కుజుడు చూస్తే అగ్నితత్వపు రాశి, అగ్నికారకుడు. మరి ఈయన చూస్తే జలకారకుడు, జలతత్వపు రాశి. మరి వీళ్ళిద్దరికంటే పడుతుంది, తప్పదు. అయితే ఏంటంటే కొన్ని ఈ కుజుడు వాత రోగాన్ని కలుగజేసేటటువంటి వాడు, చంద్రుడు జలతత్వ కారకుడు, అంటే శ్లేష్మ రోగాలు. అంటే మనకి వాతావరణం కూడా మారింది కాబట్టి ఈ చంద్రుడి యొక్క నక్షత్రంలో ఉండేటటువంటి దాదాపుగా మనకి ఆగస్టు 13వ తేదీ నుండి సెప్టెంబర్ 2వ తేదీ వరకు కూడా కొంతమంది రాశుల వారికి ఈ కుజుడు వలన చంద్ర నక్షత్రంలో ఉండడం ద్వారా వాతరోగాలు,
శ్లేష్మ రోగాలు, జలుబులు, మోషన్స్, అగ్నితత్వపు సమస్యలు అంటే మోషన్స్, వాటి ద్వారా జ్వరాలు, లేకపోతే రకరకాల డయేరియా, రకరకాల సమస్యలు, అనారోగ్య సమస్యలు కలగటానికి కొంతమంది రాసుల వారికి అవకాశాలు ఉన్నాయి. ఆ తదుపరి సొంత నక్షత్రంలోకి ఆయన సెప్టెంబర్ 3వ తేదీ నుండి సెప్టెంబర్ 12వ తేదీ వరకు దాదాపుగా 10 రోజులు ఆయన సొంత నక్షత్రంలో ఉండి కన్యారాశిలో సంచరించే సమయంలో కొన్ని విపరీతమైనటువంటి చేష్టలు, ఇబ్బందులు, ప్రమాదాలు, గాయాలు, లేకపోతే శరీరం మీద కాస్త లేనిపోని పుండ్లు, వాటిని వ్రణములు అంటారు. ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి అనుభూతులు కలిగడానికి కొన్ని రాశుల వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ కుజుడు మహాబల పరక్రమశారి, మంచి చేతనత్వం కలిగినవాడు, అంటే నేను దేనికైనా సిద్ధమే అనేటటువంటి వాడు శత్రు రాశిలో ఉండడం ద్వారా ఈయనకి కొంచెం ఫాస్ట్గా మాట్లాడడం వేరు, దాంట్లో అతిగా వాదించటం, ఆయన అవతలవాడు మాట్లాడుతుంటే ఈయనకి వినే స్వభావం లోపించి, ముఖ్యంగా కుజ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, అంటే కుజ నక్షత్రాల్లో ఎవరైతే మృగశిరా నక్షత్రం కావచ్చు, చిత్తా నక్షత్రం కావచ్చు, ధనిష్ఠా నక్షత్రం, ఈ 3 కుజ నక్షత్రాలు ఆయన యొక్క అధీనంలో ఉంటాయి. అట్లాగే కుజరాశులు మేషము, వృశ్చికము, ఈ 2 రాశుల వారు కుజుడు యొక్క అనుసంధానంలో పనిచేస్తూ ఉంటాయి ఈ రాశుల వారు. అట్లాగే ఇప్పుడు ప్రజెంట్ వారి యొక్క జన్మజాతక రీత్యా ఎవరికైనా సరే కుజ మహర్దశ, కుజ అంతర్దశ, విదశ, సూక్ష్మ ప్రాణదశలు ఎవరికైతే నడుస్తూ ఉంటాయో వారు కూడా ఈ కుజుడు యొక్క ఈ కన్యారాశిలో కుజుడు పరిభ్రమించే ఈ యొక్క నక్షత్రాలలో జన్మజాతకంలో ఆ నక్షత్రాలు వారికి ఉపయోగాన్ని ఇస్తాయా, నిరుపయోగాన్ని ఇస్తాయా, సమస్యలను కొని తెస్తాయా, సమస్యలను నివృత్తి చేస్తాయా, ఇన్ని రకాలుగా జన్మజాతకంలో ఉన్నటువంటి పొజిషన్స్ని గోచారంలో ఉన్నటువంటి ఈ గ్రహము ఇందాక చెప్పినటువంటి వాళ్ళందరికీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎంతోమంది విద్యావంతులు, జ్ఞానమూర్తులు ఉన్నటువంటి ఈ జ్యోతిష్య శాస్త్రంలో వారిని మీరు గనక సంప్రదించినట్లయితే వారికి కలిగే సమస్యలకి సరైనటువంటి పరిష్కార మార్గాలు ఎంచుకొని ఈ 47 రోజుల్లో ఆ సమస్యల యొక్క ఉద్ధృతిని తగ్గించుకొని ఆ జ్వాలా నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహాన్ని ఏదో హోమరూపకంగా కానీ, పూజల రూపకంగా కానీ, కుజగ్రహ జప దాన హోమాదుల ద్వారా కానీ ఎన్నో రకాలుగా పరిష్కరించుకునే అవకాశము మీరే తీసుకోవాలి. ముఖ్యంగా కుజుడు వివాదాలు, భూ వివాదాలు కావచ్చు, గృహ సమస్యలు కావచ్చు, గృహం నిర్మాణంలో ఉన్నప్పుడు పడిపోవటం కానీ, లేకపోతే గృహం నిర్మాణంలో ఉన్నప్పుడు శత్రువుల వలన అది పనులు ఆగిపోవడం, ఎన్నో సంవత్సరాలు బట్టి ఆగిపోవటం, లేకపోతే రుణాలు వృద్ధి చెందడం, కడుతున్న కొద్దీ ఇంకా రుణాలు పెంచుకుంటూనే పోతారే కానీ ఎవరూ కూడా మాట వినరు, అనుకున్న సమయానికి గృహాన్ని నిర్మించలేకపోవటం కానీ జరిగే అవకాశము, లేదా పాతకాలం అంటే పూర్వీకుల యొక్క గృహాల గురించి, లేకపోతే వాళ్ళ యొక్క స్థలాల గురించి అన్నదమ్ములు, మరి కుజుడు అన్నదమ్ములకి కారకుడు, మరి ఈ కుజగ్రహం ఈ స్థానంలో ఉండటం ద్వారా అన్నదమ్ముల మధ్య అర్థాలు పోయి అపార్థాలు, వివాదాలు, గొడవలు, ఒక్కోసారి ఈ కుజుడు పనిముట్లకి సాధకుడు, అంటే కత్తులు, గొడ్డళ్ళు, కొడవళ్ళు, తుపాకీలు, ఇంకా ఒకటి కాదు ఎన్నైతే అస్త్రాలు ఉంటాయో, అది ఆపరేషన్స్కి వాడేటటువంటి అస్త్రాలు కావచ్చు, మనకి వరి నాట్లు పొలాల్లో, మరి కుజుడు పొలాలు అంటే వ్యవసాయానికి మూలకారకుడు, ట్రాక్టర్లు కావచ్చు, లేకపోతే ఏదైతే పదునుగా ఉంటుందో, ఏదైతే అవతల వ్యక్తిని బాధించేటటువంటి అస్త్రంగా ఉంటుందో వీటన్నిటికీ కుజుడు వహిస్తాడు, ఆయనే కారకత్వం వహిస్తాడు. కాబట్టి కొంత అనుసంధానం చేసుకుంటూ ఏదైనా సమస్యలు ఉంటే కూర్చొని, బుధుడు యొక్క రాశిలో ఉన్నాడు కాబట్టి కొంచెం బుద్ధితో, జ్ఞానంతో, తెలివితేటలతో కూర్చొని అన్నదమ్ములు ఒకరికొకరు కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప పోట్లాడుకోవద్దు, గొడవలు పడద్దు, వివాదాలకి అస్సలు దావివ్వద్దు. ఏదైనా ఈ భూ సమస్యలు లేకపోతే రియల్ ఎస్టేటర్స్ చాలామందికి ఇది కొంత గండమనే చెప్పుకోవాలి. రియల్ ఎస్టేట్స్ బిజినెస్ చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్లో ఎవరైతే విక్రయదారులు అవతల వాళ్ళని వశీకరణ చేసుకొని మరి అమ్మి పెట్టాలనుకునే వాళ్ళకి ఓ పట్టాన తెమలవు, అవి పోవు ఆ స్థలాలు అవి ఇవి. అట్లాగే ఎవరైతే ఇలా ఈ భూమికి సంబంధించిన రియల్ ఎస్టేటర్స్ కానీ గృహ నిర్మాణాదులు చేయడానికి ఇనుము, లేకపోతే ఈ కంకర, ఇసుక, ఇటుక బట్టీలు, ఇవన్నిటికీ కూడా కుజుడే కారకత్వం అండి. వీటన్నిటికీ మెకానికల్ ఇంజనీర్ చదివేటటువంటి వాళ్ళు, లేకపోతే సివిల్ ఇంజనీరింగ్స్ వ్యాపారస్తులు, ఇట్లా ఎవరైతే వ్యాపారస్తులు, ముఖ్యంగా క్షురకర్మలు చేసేటటువంటి వాళ్ళు, పనిముట్లను అమ్మేటటువంటి వాళ్ళు, కింద కూర్చున్న వాళ్ళు కానీ పైన
అంటే కింద కూర్చొని రోడ్ల మీద ప్లాట్ఫామ్ మీద అమ్మేటటువంటి పనిముట్లు అమ్మేవాళ్ళు కావచ్చు, లేదా పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్ కావచ్చు, అగ్గిపెట్టెలు తయారు చేసే దుకాణాలు వాళ్ళు, బాణసంచా తయారు చేసేవాళ్ళు, లేకపోతే ఉక్కు కర్మాగారాల్లో పనిచేసే అంటే ఐరన్కి సంబంధించిన లేదా బొగ్గుకు సంబంధించిన కర్మాగారాల్లో పనిచేసేటటువంటి వారు కావచ్చు, ఇట్లా డాక్టర్లు ముఖ్యంగా ఎవరైతే ఈ ఒక శవాన్ని పంచనామా చేస్తారో అటువంటి వారికి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు, లేనిపోని కేసుల్లో ఇరుక్కోవటం, డాక్టర్ ఉద్యోగాల్లో ఉన్న వారికి డాక్టర్ వాళ్ళకి అనుమానంతో వారి మీద ఎన్నో రకాల అభాండాలు పడటం, వీరి యొక్క కోపం వలన ఉద్యోగాల్లోంచి తొలగించబడటం, ఇట్లా ఒకటి కాదు. కుజుడు ఈ రాశిలో ఉండటం ద్వారా కొంతమంది రాశుల వారికి, ఈ నక్షత్రాలు రాశుల వారికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు కలగటానికి అవకాశాలు ఉన్నాయి. వారి జాతకంలో యోగాలు కనుక ఉన్నట్లయితే కొంతవరకు వారు ఉపశమనం కలిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నవాళ్ళు ఉంటారు. కాబట్టి గ్రహస్థితి ప్రజెంట్ ఈ విధంగా ఉంది, ఈ నక్షత్రాల్లో ఉంది. ఆయన చూసే కొన్ని రాశులు ఉన్నాయి. కుజుడు కన్యారాశిలో ఉండి ధనస్సు రాశిని చూస్తున్నాడు. అట్లాగే కుజుడు కన్యారాశిలో ఉండి మీనరాశిని చూస్తున్నాడు. కుజుడు తన యొక్క సొంత క్షేత్రమైనటువంటి మేషరాశి అంటే అగ్నితత్వాలని చూస్తున్నాడు, జలరాశిని చూస్తున్నాడు, జలతత్వాన్ని. కాబట్టి కుజుడు యొక్క దృష్టిల వలన కూడా ఆ యొక్క రాశుల మీద ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ కుజగ్రహ దోషము 47 రోజులు పోగొట్టుకోవటానికి మీ జాతకం అసలు ఎలా ఉంది, ముఖ్యంగా వివాహానికి గండాలు, వివాహం అవ్వకపోవటం, వివాహమైన తొందరలోనే నెల 2 నెలల్లోనే దాంపత్య గడబాటు కలగటం, అట్లాగే భార్యాభర్తలు ఎప్పుడు కొట్టుకోవటం, తిట్టుకోవటం, లేకపోతే ఒక్కోసారి కొన్ని కెమికల్స్ మీదలు పోసుకోవటం, అంటే యాసిడ్స్ లాంటి దాడులు చేయడం, ప్రేమ హత్య అంటే ప్రేమకి లొంగకపోవడం ద్వారా ఒకరికొకరు, ఇప్పుడు అబ్బాయిలే ఇబ్బంది పెట్టట్లేదండి, అమ్మాయిలు కూడా అబ్బాయిల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఆల్రెడీ ఒక 3 నెలల బట్టి ఎక్కువైపోయింది కుజకేతుల సంబంధం ఇప్పుడు దీంట్లో. కాబట్టి ఎవ్వరు గ్రహాలకి మగవాళ్లే ఆయన చూస్తాడు, ఆడవాళ్ళని వదిలేస్తాడని కాదు, ఇద్దరిని కూడా ఆయన ఏలేస్తాడు, అట్లాగే ఏరి పారేస్తాడు. కాబట్టి ఈ యొక్క స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు, అట్లాగే కొంతమంది రాశుల వారికి వారి యొక్క జాతక రీత్యా ఇప్పుడు ప్రజెంట్ రీత్యా మానసిక వికారాలు పెరిగి ప్రేమ కాస్త అతి ప్రేమయ్యి దాన్ని వేరే ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం, లేదా ఆడవాళ్ళు ఇష్టపడ్డా మగవాళ్ళు లొంగకపోతే వాళ్ళు వీళ్ళ మీద లేనిపోని అనుమానాలతో కేసులు పెట్టడం, కోర్టు కేసులు, ఒకటి కాదు ఎన్నో రకాల సమస్యలు వీరిని ఇబ్బంది పెట్టే అవకాశం ఈ కుజగ్రహం అనేది చేసే అవకాశం ఉంటుంది. అట్లాగే ఎన్నో మరి శనిగ్రహం కూడా ఈ కుజుడిని చూడటం, కుజుడు శనిని చూడటం ద్వారా కూడా ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలు దారి హాస్పిటలైజేషన్స్ జరగటం. బండ్ల మీద జాగ్రత్తగా వెళ్ళండి, అది ఏ బండి అయినా సరే, ముఖ్యంగా భూమి మీద భూతత్వ రాశిలో కుజుడున్నాడు కాబట్టి భూమి మీద సైకిల్ మీద వెళ్ళని, బండ్ల మీద వెళ్ళని, లేకపోతే కారులో వెళ్ళనియండి, అది ఆడి కారు కావచ్చు, లేకపోతే మారుతి షిఫ్ట్ కావచ్చు, ఏ కారు అయినా సరే వాళ్ళు భూమి మీద ప్రయాణం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. చాలా జాగ్రత్తగా ఉన్నంతలో మైండ్ సెట్ పెట్టుకొని చేయండి. ఎవరు ఫోన్లలో మాట్లాడకండి, బుధరాశి కమ్యూనికేట్ చేయకండి, ఒక చోట ఆపి మాట్లాడండి. దాని ద్వారా కూడా ప్రమాదాలు అరికట్టవచ్చు. ర్యాష్ డ్రైవింగు ఆపేసేయండి. లేకపోతే కోర్టులకు వెళ్తారు, హాస్పిటల్స్కి వెళ్తారు, లేకపోతే మన మనసు కనుక ఇంకొంచెం ఎక్కువగా ఉపయోగించినట్లయితే, అత్యాశ వైపుకి వెళ్ళినట్లయితే కనుక తెగింపు చర్యలు ఎక్కువైతే కోర్టులు కాదు కదా చెరసాలలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆదమరిచి ఉండకుండా కొంచెం జాగ్రత్త వహించండి. కుజగ్రహ ప్రభావము ముఖ్యంగా కొంతమంది పీఠాధిపతులు, దేవస్థానాలు, గురువులు వీరి మీద కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి వారు కూడా కోర్టులకి సంజాయిషి చెప్పుకునే పరిస్థితులు ఎదురే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వైద్యులు, వైద్యశాలలు వారు చేసే ఆపరేషన్స్, వారు కత్తులు, వారు ఉపయోగించే అస్త్రశస్త్రాలు, వీటి మీద ఎన్నో రకాల అనుమానాలు, వాటిల్లో కేసులు, ఇవన్నీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సంతాన సమస్యలు, వివాహ సమస్యలు, గొడవలు, భూ వ్యవహారాదుల్లో సమస్యలు, ఇట్లా కుజగ్రహానికి సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా సరే జన్మజాతకాలలో కానీ ప్రజెంట్ వారి యొక్క జన్మరాశులకి, నక్షత్రాల వారికి ఉత్తములైనటువంటి కొంతమంది జ్ఞానాన్ని సముపార్జన చేసినటువంటి జ్యోతిష్కుల్ని సంప్రదించుకొని వాటికి తగ్గ కంపల్సరీ దోష పరిహారాలు చేయించాల్సిందే. శాస్త్రం ఒకటే చెబుతోంది, ఈ యొక్క గ్రహాల గురించి వినేవాళ్ళు అదృష్టవంతులు. వినడమే కాదు, వాడికి తగ్గట్టుగా ఓపిక ఉన్న వాళ్ళు ఓపికన్నంత పరిహారాలు చేసుకోమని చెబుతోంది. జపము, దానము, హోమము, అభిషేకము, లేకపోతే దాన ధర్మాదులు ఏదో రకంగా
ఈ విధంగా చేసుకోవాలి, లేదా మానసికంగా వాళ్ళకి వాళ్ళు చేసుకోవటం, శక్తిని బట్టి అనుసరించాలి. ఈ విధంగా చేయడం ద్వారా ఇప్పుడు ప్రజెంటు ఈ 47 రోజులు కుజగ్రహ దోషాన్ని నివృత్తి చేసుకొని, ఎవరి జాతకంలో సమస్యలుంటే వారు చక్కగా సంప్రదించుకొని మాలాంటి జ్యోతిష్కుల ద్వారా సరైనటువంటి నిలకడగలిగినటువంటి పూజాధికాలను, అట్లాగే సరైనటువంటి దోష పరిహారాలను ఆచరించుకొని చక్కగా వివాహ సిద్ధిని, సంతాన ప్రాప్తిని, ఎన్నో సమస్యల నివృత్తిని, శత్రు రోగ రుణ బాధల్ని నివృత్తి చేసుకుంటూ ఆ లక్ష్మీ నరసింహస్వామి, జ్వాలా నరసింహస్వామి అనుగ్రహాన్ని పొందాలని ఆకాంక్షతో, మనో అభీష్టంతో కుజగ్రహ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఓం అంగారక గ్రహ దేవతాయే నమః. కుంభరాశి. కుంభరాశి వారికి తృతీయ దశమాధిపతి పాపి అయినటువంటి కుజుడు అష్టమ రాశి అయినటువంటి కన్యారాశిలో దాదాపుగా 47 రోజులు జూలై 28వ తేదీ నుండి సెప్టెంబర్ 12వ తేదీ వరకు తను చేసే సంచారంలో ఎన్నో అగాధాలని, విఘాతాలని, అనారోగ్య సమస్యలని వృద్ధి చేయటం, ఇంత ఉన్నదాన్ని వాళ్ళు ఎక్కువగా ఊహించుకోవటం, దాన్ని రెట్టింపు అనారోగ్య ప్రాప్తిని కలుగజేసుకోవటం, వీరి ఎలా అనుకుంటే సంకల్పం అట్లా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వీరు ఉన్నట్టుండి అకస్మాత్తుగా దగ్గరగా ప్రయాణం చేసి వస్తా, ఇక్కడ దాకా వెళ్ళొస్తా అని వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏదో ఒక ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త. అంటే ఎందుకు జరుగుతున్న ప్రమాదం? నిర్లక్ష్యం. ఇప్పుడు మనకి నార్మల్ అయిపోయింది ఈ సెల్ ఫోన్స్ పట్టుకోవటం, వెళ్తూ ఉంటారు. స్త్రీ పురుషులు ఎవరైనా కావచ్చు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు, ఉన్నంతలో ఎవరైనా సరే ఇక ఫోన్ల మీద అయితే ఇట్లా పెట్టుకుంటారు. ఫోన్లు ఇట్లా పెట్టుకొని బండ్ల మీద వెళ్తూ ఉంటారు, కార్లలో ఎదురుకుండా ఇక్కడ పెట్టుకొని వెళ్తూ ఉంటారు. తప్పు లేదండి, మాట్లాడడం తప్పు లేదు. అదేదో చెవిలో పెట్టుకొని ఉన్నంతలో వెళ్ళొచ్చు కదా. ఓకే, ఆ దోషం కన్నా ఇది పరమదోషం, అది డైరెక్ట్గా పెట్టుకోవడం. ఏదో చెవిలో పెట్టుకుంటే కాస్త ఉన్నంతలో ఉన్న మనం జాగ్రత్త పడవచ్చు. కాబట్టి కమ్యూనికేట్ స్థానానికి కుజుడు ఇక్కడ ఆయనే అధిపతి అయ్యాడండి. కర్మనిచ్చేటటువంటి స్థానానికి ఆయనే అధికారి అయ్యాడు ఇప్పుడు ఈ కుంభరాశి వారికి. కాబట్టి ఎవరితోనైనా సరే, ముఖ్యంగా అన్నదమ్ములతో కానీ, అకస్మాత్తుగా ఎక్కడి నుంచో వచ్చిన ఫోన్లు కానీ, ఆల్రెడీ ఈ భూ కబ్జాలు జరిగినప్పుడు మీకు వాగ్వాదం జరిగినటువంటి ప్రత్యర్థుల నుంచి కానీ, శత్రువుల నుంచి కానీ, మీ మీద పగబట్టిన వారి నుంచి కానివ్వండి, ఎవరి నుంచి అయినా సరే, ముఖ్యంగా ఉద్యోగం సేవకా వృత్తిలో మీ మీద కన్ను వేసిన వారు, లేకపోతే మీరు చేసే ఉద్యోగాదుల్లో అంతకుముందు ఎవరితో అయినా గొడవలు పెట్టుకున్నప్పుడు వాగ్వాదాలు చేసి వారిని కొట్టడమో, తిట్టడమో, వారి గురించి ఇరుగు పొరుగు వారికి చెడుగా చెప్పటమో మీరు గనక చేసి ఉంటే వారి వల్ల కూడా మీకు అకస్మాత్తుగా ప్రమాద గండాలు ఎన్నో ఉన్నాయి. జాగ్రత్త. దీన్ని చాలామంది బ్లాక్ మ్యాజిక్ అని, మా మీద ఎవరో ఏదో చేశారని, ఎవ్వరూ ఏమీ చేయరండి. ఒకవేళ చేసుంటే అది కూడా మన కర్మే, కానీ లేనిపోని అవస్థలు వ్యవస్థల దగ్గరికి వెళ్ళొద్దు. ఎవ్వరూ ఏమీ చేయరు, మనకి మనమే అన్నీ చేసుకుంటాం. మన మాటే మనకి ఆయుధం, మన మాటే మనకి శాపం, వరం, మన కమ్యూనికేటింగే మనకి. కాబట్టి ఉద్యోగంలో మీరు ఎవరికో ఏదో అకస్మాత్తుగా సహాయం చేస్తానని మాట ఇచ్చి చేయకపోవటం ద్వారా వారు మీకు అగంతక శత్రువులు అవుతారు. వారి వల్ల మీకు ప్రమాదాలు ముంచి ఉన్నాయి. అట్లాగే వారు ఇక్కడ దాకా వెళ్ళొద్దాం రా అని చెప్పి తీసుకెళ్తారు. మిమ్మల్ని అకస్మాత్తుగా ఏ ప్రమాదానికైనా గురి చేయడానికి అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త. ఎవరిని సాధ్యమైనంత కుంభరాశి వారు నమ్మద్దు. బంధువుల్లో కావచ్చు, అన్నదమ్ముల విషయంలో కూడా జాగ్రత్త వహించండి. మనం చెప్పకూడదు, తప్పది. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎవరైనా సరే ఉన్నంతలో ఎంతవరకు అంతవరకే ఉండండి. ముఖ్యంగా సంభాషించేటప్పుడు మౌనత్వం వహించండి, ఎక్కువ వినండి. అవతల వాళ్ళల్లో ఉన్న చెడుని మీరు గ్రహించండి, లేకపోతే పూర్తిగా మీకు ఊబిలోకి వెళ్ళిపోతారు. మీ నెత్తి మీద మృత్యువు కూర్చున్నట్టే లెక్క. అష్టమంలో కుజుడు మృత్యువుతో సమానం. ప్రమాదాల పరంగా శత్రువులు, రోగవృద్ధి, శత్రువృద్ధి, రుణవృద్ధి, అనుకున్న కార్యాలు జరక్క మీకు మీరే ఏదో చేసుకునేటటువంటి మానసిక ప్రక్రియలు, ఇవన్నీ భయపెట్టడానికి, మీరు భయపడడానికి చెప్పట్లేదండి. ఆ గ్రహము అటువంటి వైవిధ్యకరమైనటువంటి కారకత్వాన్ని కలిగి ఉంటుంది కుజగ్రహం. మరి ఆయన బాలేనప్పుడు ఎలా ఉంటుందండి పరిస్థితి? మంటలో ఉన్నట్టుంటుంది పరిస్థితి. అగ్నికారకుడు, భూతత్వం. అందుకని చెప్తున్నాను, ప్రయాణాల యందు జాగ్రత్త. అట్లాగే తండ్రితో ఏదైనా ఈ
లాలూచి ఉంటాయి కదా కొన్ని, ఈ గృహపరమైనటువంటి భూ విషయాలు కానీ, గృహ విషయాలు కానీ, కట్టే విషయాల్లో కానీ, రుణ విషయాలు కానీ. తండ్రితో గొడవ పడకండి, తండ్రితో ముచ్చట్లాడండి, అనవసరమైన గొడవలు తండ్రితో పెట్టకండి. తండ్రి యొక్క శాపము కూడా మీకు మృత్యువుని కలుగజేస్తుంది, జాగ్రత్త. అన్నదమ్ముల జోలికి అయితే అసలు వెళ్ళకండి నా 50 రోజులు. అన్నయ్య బాగున్నా, తమ్ముడు బాగున్నా, అంతే. అది కూడా ముఖాముఖి ఫోన్లలో మాట్లాడితే కోపం వస్తే మీ యొక్క ఫోన్ని వాళ్ళు ట్రాప్ చేయడం, పోలీసులు వినిపించడం, మిమ్మల్ని కటకటాల వెనకాల చేర్పించడం, సాక్ష్యాలు, ఇవన్నీ రాజకీయ నాయకులకి జరుగుతాయి, మామూలు వాళ్ళకి కూడా జరుగుతాయి. మరి కొంచెం జాగ్రత్త వహించండి కమ్యూనికేట్ విషయంలో. మీ ఉద్యోగ భద్రత విషయంలో జాగ్రత్త. మీకు ట్రాన్స్ఫర్స్ జరిగే అవకాశము, అది మీకు నచ్చకపోవటము, దాని ద్వారా వృత్తికి కొంతమంది రిజైన్ చేయడం, నేను వేరే వృత్తిని ఎంచుకుంటాననుకోవటం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ కదా కుజగ్రహానికి. అవన్నీ పనిచేయవండి, జాగ్రత్త వహించండి అంతే. కొంచెం కొంచెం ఓపిక పట్టండి. మీరు అనుకుంటే అది బొమ్మని బుర్స్ చేయొచ్చు, లేకపోతే మీకు సమస్యలు తప్ప ఊరట లభించదు కుంభరాశి వారికి. ఆర్థికంగా ధన నష్టము, అది ప్రమాదం ద్వారా కావచ్చు, హాస్పిటలైజేషన్ ద్వారా కావచ్చు, అన్నదమ్ముల్ని చూడడానికి వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు కలిగితే చూడడానికి కావచ్చు, కుటుంబంలో అకస్మాత్తుగా జరిగేటటువంటి కలహాలు, కొట్లాటల వలన ఆర్థిక సమస్యలు కావచ్చు, కమ్యూనికేటర్ లోపం కావచ్చు, ఇట్లా ఎన్నో రకాలుగా సమస్యలు, ఇబ్బందులు పెట్టే అవకాశం మీకు కలుగుతోంది. ఏదైనా ఒక వస్తువు అమ్మటంలో కూడా మీరు నష్టాన్ని, లాభం వస్తుందనుకుంటే అది నష్టంగా కూడా పరిగణించవచ్చు. గురువులు కూడా మీకు శత్రువులయ్యే అవకాశం ఉంటుంది. చదువుకునే విద్యార్థులకి కొంత అనుకున్న విద్యాభ్యాసం కలగకపోవచ్చు, స్కూల్స్కి సరిగ్గా వెళ్ళకపోవచ్చు, వాళ్ళకి మోషన్స్ కలగచ్చు, తలనొప్పులు రావచ్చు, లేకపోతే లేనిపోని కురుపులు, లేకపోతే ఇప్పుడు వచ్చేటటువంటి వాతావరణంలో ఉండేటటువంటి వైవిధ్యమైనటువంటి విషయాల పరంగా ఎన్నో రకాలైనటువంటి లేనిపోని దోమల వలన సమస్యలు కలగచ్చు. కాబట్టి కుంభరాశి వారికి ఈ 47 రోజులు అష్టమ కుజగ్రహ ప్రభావము మృత్యువుతో సమానం. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు జ్వాలా నరసింహస్వామి హోమాన్ని కానీ, లేకపోతే నరసింహస్వామికి సంబంధించినటువంటి మంత్ర జపాన్ని కానీ, కుజగ్రహానికి సంబంధించిన జపము, దానము, హోమము కంపల్సరీ చేయించండి, లేదా కుజగ్రహ పాశుపత హోమం చేయించుకోండి. దానివల్ల మీరు మృత్యువు నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇది భయపెట్టడానికి కాదు, సాధ్యమైనంత వరకు మిమ్మల్ని బయటపడేసేటటువంటి వేరే గ్రహాలు ఉన్నాయి, మీరేం కంగారు పడక్కర్లా. కానీ కుజగ్రహము కొంత ఇబ్బందులు కలుగజేస్తుందని మాత్రమే చెప్తున్నాను. కాబట్టి ఏదో కొంతమంది దీన్ని వర్ణిస్తారు, భయపెడతారని. భయపెట్టడం కాదండి, ఉన్నది కాస్త చెప్పాలి కదా. జాగ్రత్త తీసుకోవడానికి మనం చెప్పకపోతే ఇంకెవరు చెప్తారండి? జ్యోతిష్కులే చెప్పాలి. ఈ జ్యోతిష్కుల మధ్యకే కొంత సమస్యల్ని వృద్ధి చేసేవాళ్ళు కూడా ఉంటారు. అదొక మరి ధర్మబద్ధమైన చర్యో కాదు నాకు తెలియదు, కానీ గురువు గురువుగానే ఉండాలి, శిష్యుని శిష్యుల్లా చూడాలి. ఈ శిష్యుడి దగ్గర ఇంకో గురువు దగ్గరికి వెళ్ళటం, మనకి మైక్ ఉంది కదా అని చెప్పి వేరే గురువుల గురించి మాట్లాడద్దు. మన గురించి మనం తప్పు చెప్పుకోండి, ఒప్పు చెప్పుకోండి, లేదా గొప్పలు చెప్పుకోండి. వేరే గురువుల్ని మనం అనవసరంగా ఏ విషయంలో లాగద్దు. ఎవరి బతుకు తెరువు వారిది, ఎవరి సమస్యలు వారివి, ఎవరి అనురాగాలు వాళ్ళది, ఫ్రెండ్షిప్ వాళ్ళది. కాబట్టి గురువులు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా కుంభరాశి వారు గురువుల ద్వారా కూడా కొన్ని ఇబ్బందులు, అనుమానాలు, అవమానాలు పడే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా అవమానాల ద్వారా మీ యొక్క ప్రాణ త్యాగాన్ని చేయడానికి కొంతమంది దశలు, జాతకంలో అంతర్దశలు గనక విభిన్నంగా ఉంటే అది కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అగ్ని సంబంధిత విషయాల్లో కానీ, వాహన సంబంధిత విషయాల్లో కానీ, విష సంబంధిత విషయాల్లో కానీ, దోమల విషయాల్లో కానివ్వండి, కొన్ని విషయాలలో మీరు జాగ్రత్త తీసుకోవడం చాలా ఉత్తమం. దీనికి ఇందాక చెప్పిన రెమెడీస్ చేసుకోండి. ముఖ్యంగా మీరు మాత్రము నిత్యము కాలభైరవ అష్టకాన్ని చదివితే మృత్యువు మీ దగ్గరికి రాకుండా మృత్యుంజయ జపం మీరు చేయండి, వేరే వాళ్ళ చేత, మాలాంటి బ్రాహ్మణ చేత చేయించుకోండి. హోమం కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్. కుజుడికి సంబంధించినటువంటి దానాదులు, కుజుడికి సంబంధించినటువంటి జపము చేయించండి. ఈ 7 వారాలు కుజగ్రహానికి సంబంధించినటువంటి కందిపప్పును ఒక బ్రాహ్మడికి దానం చేయండి. ఈ విధంగా కొన్ని రెమెడీస్ చేసుకోవడం ద్వారా గ్రహస్థితిని మీరు ఎదుర్కోవచ్చు. ఓం అంగారక గ్రహ దేవతాయే నమః. వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ ఒక చిన్న గమనిక. జ్యోతిష్యాన్ని నమ్మాలి, గ్రహస్థితుల్ని తెలుసుకోవాలి, వాటికి సంబంధించిన పరిహారాలు మీరు ఆచరించేవి ఉంటాయి. మరి కొంతమంది జన్మజాతకంలో చాలా ఇబ్బందులు కలుగజేసేటటువంటి, అది ఆరోగ్యము కావచ్చు, ధనము కావచ్చు, సంభాషణ కావచ్చు, సహాయ సహకారాలు కావచ్చు, ఇట్లా ఏవైతే మల్టిపుల్ భావాలు ఉంటాయో అన్నిటి పరంగా ఒక్కొక్కరికి కర్మను బట్టి వారు అనుభవిస్తూ ఉంటారు.
అవన్నీ కూడా ఒక్క జపాదులు, హోమములు, దానములు, ధర్మాదులు ఇవన్నీ కూడా మనం సంపాదించే ప్రతి పైసాలోంచి ఎంతో కొంత దానరూపకంగా అది వృధా కావద్దండి. మనకి మనం కొన్ని చేసుకునేటటువంటి అంటే మనకు ఉన్నటువంటి అగ్నితత్వము, భూతత్వము, వాయుతత్వము, జలతత్వపు రాశులను ఉంటాయి. వాటి పరంగా కొంతమంది హోమాదులు, కొంతమంది జపాదులు, కొంతమంది తర్పణాదులు, కొంతమంది రుద్రాభిషేకాదులు, ఇట్లా ఎవరి యొక్క తత్వరాశుల్ని బట్టి ఏ గ్రహం అయితే బలహీనంగా ఉందో ఆ గ్రహాలకి జాతకం తెలుసుకొని గోచారంలో ఆ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనకు అనుకున్న పనులను బట్టి అవి జరుగుతున్నాయో లేదో బేరీజు వేసుకొని ఇవి వినటమే కాకుండా మీరు చేసుకునే పరిహారాలే కాకుండా మాలాంటి జ్యోతిష్కులు చెప్పినటువంటి దాని మీద మాలాంటి వేదమూర్తులు వేద పాండిత్య గోష్ఠి ఉన్నటువంటి వారి ద్వారా మరి నాకున్నటువంటి శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో జ్యోతిష్యాన్ని మీకు చెప్పటమే కాకుండా వాటికి తగ్గ పరిష్కారాలు పరిహారాలు ఆచరించి అందరికీ అందుబాటులో అనుకూలంగా ఉండే విధంగా నాకున్నటువంటి పండితుల యొక్క సహకారంతో ఈ యొక్క జప హోమాదులని అభిషేకాదులని కూడా ఆచరింపజేస్తూ మరి దాదాపుగా ఒక 25 సంవత్సరాల బట్టి కూడా ఈ యొక్క వృత్తిలో ఎంతోమందికి చాలా చాలా విశేషమైనటువంటి అనుకూలతలు ఫలితాలు కలిగేటట్లుగా మరి ఆ లలితాదేవి అనుగ్రహంతో నా యొక్క ఆశీర్వచనంతో శుభాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎవరైనా సరే జన్మజాతకరీత్యా గోచారరీత్యా వారికి ఉన్నటువంటి భావాదులు వారికి ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించడానికి నేను చేయగలిగినటువంటి ఆ మాట సహాయాన్ని చేత సహాయం అంటే ఆ మాట సహాయం అంటే మంత్ర సహాయము ఏదైనా కార్యక్రమానికి తగినటువంటి ప్రణాళిక రచించి మీకు ఏ విధంగా ఫలితాన్ని అందజేయడానికి నా వంతు సాయశక్తులా నేను మీకు ఆ యొక్క అభయాన్ని ఇవ్వగలిగే శక్తి సామర్థ్యాలు ఆ అమ్మవారు నాకు ఇచ్చిందని భావిస్తూ ఏ సమస్య ఉన్నా సరే జన్మజాతకరీత్యా పరిహారాలు ఆచరించుకోవడానికి ప్రయత్నం చేయండి. జ్యోతిష్యాన్ని ముందు నమ్మాలి, గ్రహస్థితిని అనుసరించాలి. మేము ఎంత చేసినా మీరు కూడా దానికి తగ్గ రెమెడీని నిత్యము ఆనందంతో అనుభవిస్తేనే సమస్యలు కొంతమందికి తొందరగా వెళ్ళిపోతాయి, కొంతమందికి లేటుగా వెళ్ళిపోతాయి. కాబట్టి అందరూ కూడా దైవానుగ్రహంతో నిత్యము సుభిక్షంగా చక్కగా అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని అనుభవించాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ మరి అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమో నమః లలితాంబికాయే నమో నమః.